హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. నిన్నటి నుంచి మాకు రాయలసీమలో ఫుల్ వర్షాలండి. ఎడతెరిపి లేకుండా నైటు పగలు ఇప్పుడు డే టైం కూడా పడతానే ఉంది. మీకు ఎలా ఉంది వాతావరణము? మీ సైడ్ అంతా వాతావరణం వర్షాలు పడుతున్నాయా లేదా తెలియజేయండి. మేమైతే ఈరోజు వర్షాలు చల్లగా ఉందండి నిన్నటి నుంచి. కాబట్టి ఈరోజు మా లంచ్లో మిరపకాయ బజ్జీలు బదులుగా బజ్జీలు చేసుకుందాం అనుకొని వంకాయ బజ్జీ చేయాలనుకున్నానండి. ఆ రెసిపీని మీకు చూపించాలనుకున్నాను. ఆ వంకాయ బజ్జీని రెసిపీని ఇంగ్రీడియంట్స్ చూపిస్తూ మాట్లాడుకుందాం రండి. 8 వంకాయలండి, బ్లూగా ఉన్నాయి చూడండి. చిన్న వంకాయలు తీసుకున్నాను, మీడియం సైజు. సాల్ట్ అండి, కారము, ఎర్రగడ్డలు, పసుపు, సోడా పొడి, ఉప్పు, ఇంతేనండి. ఆయిల్. ముందుగా ఈ వంకాయలను కొద్దిగా ఉప్పు తీసుకొని నీళ్ళల్లో వేసుకుందామండి. వంకాయలు నసరు ఎక్కకుండా మనము ఉప్పును నీళ్ళల్లో వేసి వంకాయలు నసరు ఎక్కకుండా చూసుకుందాము. 4 భాగాలుగా కోసుకొని పెట్టుకుందాము. అన్ని నీళ్ళలోకి వేసుకుందాం. అస్సలు పుచ్చులు ఉండవండి ఇవి. గోటూరు వంకాయలు అంటారు ఇవి. ఇక్కడ అసలు తెల్లగా ఉన్నాయి చూడండి, గింజలు లేవు అసలు. ఎలాంటి గింజ ఉండదండి ఇది. అందుకే నేను చూడట్లేదు. పురుగుంది చూడట్లేదు అనుకున్నారేమో. లేదండి, చాలా బాగుంటాయి ఇవి. ఫ్రెష్గా ఉన్నాయి. ప్రతిదీ చూడండి ఎంత బాగుందో. ప్రతి వంకాయకి నేను కొద్దిగా కట్ చేసుకున్నానండి. మనము శనగపిండిలో అద్దాలి కాబట్టి బజ్జీకి కొద్దిగా కట్ చేసుకున్నాను ఎడ్జెస్. వర్షాకాలం కదా అది, అందుకు ఇవి వంకాయలు చాలా బాగా వస్తున్నాయి. వర్షాకాలం బాగా వస్తుంది. మార్కెట్కి వెళ్ళాను కదా, చాలా బాగా నవనవలు ఆడుతున్నాయి నవనవానే. నూనెకాయ పులుసు చేస్తే సూపర్గా ఉంటుంది. సూపర్ ఉంటుంది. రొట్టెకు చపాతీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు అన్నీ కోసుకున్నాం కదండి. ఇప్పుడు కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసుకొని బజ్జీ చేసుకుంటారండి. నేనైతే ఫస్ట్ ఆయిల్లో మగ్గాలి, తర్వాత ఆయిల్లో వేయాలి. ఆయిల్ను కొద్దిగా అవాయిడ్ చేద్దాం అనుకొని నేను నా ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాను. వంకాయలను కొద్దిగా ఉప్పేసి, కొంచెం ఉప్పేస్తున్నానండి. వంకాయలకి సరిపోతాయి ఇవి. ఉప్పేసి కొద్దిగా వాటర్ అండి, కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెడుతున్నానండి. కుక్కరు ఒక్క విజిల్ వచ్చే వరకు పెడదాము. వీలైనంత వరకు ఆయిల్ అవాయిడ్ చేద్దాం అనుకున్నానండి. కుక్కరు ఒక విజిల్ వచ్చే వరకు పెడతాను. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాం. వంకాయలు ఉడికేలోపు మనము ఒక కప్పు ఎర్రగడ్డలు తీసుకున్నానండి. ఇది ఎర్రగడ్డలు ఎందుకంటే ఎర్రగడ్డ కారం కండి. ఈ కారం చేసుకొని ఇది వంకాయలో స్టఫ్ చేసుకొని మనము శనగపిండిలో అద్దుకుందాము. ఒక 1.5 స్పూన్ కారము, కావాల్సినంత ఉప్పు అండి దీనికి వేసి ఇవి గ్రైండ్ చేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. ఎర్రగడ్డ కారం రెడీ అయింది చూడండి. బాగా మెత్తగా అయిపోయింది. కొంచెం ఎర్రగడ్డ ఉంది, అక్కడక్కడ ఎర్రగడ్డ ఉంది. ఈ టైంలో మిక్సీని ఆఫ్ చేసుకోవాలా. దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకుందాము మనం ఇప్పుడు. వంకాయలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో ఎర్రగడ్డ కారం బాగా స్టఫ్ చేసుకుందాము. వేడిగా ఉన్నాయి, అందుకే స్పూన్తో స్టఫ్ చేసుకుంటున్నాను నేను. అంటే మామూలుగా వంకాయ బజ్జీల్లో ఈ ఎర్రగడ్డ కారమే పెట్టేదా? ఎర్రగడ్డ కారం పెడతారు కొంతమంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం పెడతారు. మనమైతే ఎర్రగడ్డ కారమే పెడతాము. ఇక్కడైతే రాయలసీమలో కొంతమంది పౌడర్ చేసి వేసుకుంటుంటారు. పౌడర్ని కూడా పెడతారు. పౌడర్ అయితే పడిపోతుందని కాబట్టి నేను పేస్ట్ లాగా చేసి ఎర్రగడ్డ కారాన్ని పెడుతున్నాను. బయట హోటల్స్లో చేస్తుంటారు వంకాయలు, ఇల్లు కూడా మన మాదిరే ఉడకబెట్టి. హోటల్లో అయితే ఉడకబెడతారండి కొంతమంది. ఇప్పుడు మాత్రము ఫస్ట్ ఆయిల్లో వేయించుకొని, బాగా వేయించుకొని ఆయిల్లో నుంచి తీసి
వంకాయని అప్పుడు స్టఫ్ చేసుకుంటున్నారు. హోటల్లో అయితే నేను చూసింది 2-3 చోట్ల ఉడకబెట్టే చేస్తున్నారు దాన్ని. వాళ్ళు ఈ సైడ్ రాయలసీమలో అయితే ఎర్రగడ్డ కారము, అక్కడైతే ఏదో పౌడరు పల్లీలు ఉడకబెట్టి చేస్తేనే కరెక్ట్. వంకాయ బాగా ఉడుకుతుంది కాబట్టి మీకు అట్లా మీరు అట్లా అంటారు. పచ్చిగా తిన్నట్టే ఉంటుంది మనం ఉడకబెట్టకపోతే, కొంచెం గట్టిగా ఉంటుంది లోపల. ఇదైతే ఇంకా ఈజీగా మనకు ఊరికే వేగిపోతుంది అనమాట ఆయిల్లో, తొందరగా రెడీ అయింది. బౌల్లో శనగపిండి తీసుకుందామండి. శనగపిండి తీసుకొని సోడా, సాల్ట్ వేసుకుందామండి. పడుతుంది ఇంత 1/2 స్పూను. డైజెషన్కి మంచిగా ఉంటుందండి. కొద్దిగా వామ్ వేసుకుందాము, ఎక్కువ అవసరం లేదు. నేనైతే కొద్దిగా వేసుకుంటాను. వామ్ వేసుకోండి. మీకు ఆ వామ్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. కొద్దిగా డైజెషన్కి బాగుంటుంది అనే దాంతో వామ్ వేసుకున్నాను. నీళ్ళు వేసుకొని కలుపుకుందాము. జారుడుగా కలుపుకుందామండి. మరీ నీళ్ళగా వద్దు, మరీ పలచగా వద్దు. ఒకే యాంగిల్లో ఇట్లా తిప్పితే బాగా అవుతుందండి. ఉండలు లేకుండా కలుపుకోవాలా బాగా. ఉండలు ఉంటే ఇట్లా నలిపేసుకోండి. గిన్నె అంచులకి ఇట్లా నలుపుకుంటే ఏమన్నా ఉండలు ఉన్నా కూడా కరిగిపోతాయి. శనగపిండి చూడండి కలుపుకున్నాను. ఎక్కువ మందం లేదు, ఎక్కువ లూజ్గా లేదు, సరిపోయింది. కన్సిస్టెన్సీలో మనం వేసుకోవచ్చు. వంకాయ బజ్జీ వేసుకుందాము. ఇట్లా పట్టుకొని ఒకసారి అట్లా కొంచెం అట్లా గీరి వేసుకుందాము. పట్టుకొని కొంచెం అట్లా అట్లా గీరుదామండి. గీరి వేసుకుందాం, బాగుంటుంది. ఒకసారి అన్నీ తిప్పుకుందామండి. సెకండ్ టైము ఈ సైడ్కు బజ్జీలు ఒక్కొక్కటి. వంకాయ బజ్జీ రెడీ అయినాయండి. బాగా కాగినాయి చూడండి. టిష్యూ పేపర్లో ఫస్ట్ తీసుకుందాము. ఇవి ఈవినింగ్స్ పిల్లలు వచ్చినప్పుడు ఎప్పుడు ఆనియన్ పకోడా, మిరపకాయ బజ్జీలే కాకుండా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఈవినింగ్ టైమ్స్ ఆనియన్ బజ్జీ, మిరపకాయ బజ్జీనే కాకుండా ఇట్లా కాబట్టి అప్పుడప్పుడు ఈ వంకాయ బజ్జీలు కూడా జస్ట్ ఫర్ చేంజ్ అని చెప్పని ఇట్లాంటివి చేసుకుంటే బాగా రుచికరంగా ఉంటాయి. క్లైమేట్ తగ్గట్టుగా అప్పుడప్పుడు వర్షాకాలంలో ఇట్లాంటివి వేడి వేడిగా తింటే బాగా మజాగా ఉంటుంది. ఎప్పుడు మనం అదే కదా తినేది. ఈసారి ఈ విధంగా ట్రై చేద్దాం. మధ్య మధ్యలో స్నాక్స్గా అయితే ఆనియన్స్ నంచుకోవాలి. లేదు అంటే లంచ్లోకి అయితే పప్పు చారు ఏ దాంట్లోకైనా వంకాయ బజ్జీ బాగుంటుందండి. వంకాయ బజ్జీ రెడీ అయిందండి. నిన్న మేము సంగమేశ్వర్ల దేవాలయాలకు వెళ్ళామండి. మొన్న దీపావళి పండుగ రోజు. ఇక్కడే కడప జిల్లాలో ఉందండి, చాలా ఫేమస్. దాని గురించి వీడియో పెట్టాము. మీకు దాని గురించి కావాలనుకుంటే చూడాలనుకుంటే చూడండి. రాధికా లాక్స్ అని ఓపెన్ చేసి మా వీడియోలు ఉంటాయండి. మా వీడియోలు కూడా ఫాలో కండి. మీరు ఛానల్లోకి వెళ్ళి అన్ని రెసిపీలు ఉంటాయి. ప్లస్ ఇలాంటి మీకు మనం గుళ్ళు గోపురాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ మధ్యలో షార్ట్సే కాదండి, వీడియోస్ కూడా పెడుతున్నాము. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.